హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాట్ విత్ సరు. సో ఈరోజు ఏంటి అంటే, నేను ఆల్రెడీ లాస్ట్ బిఫోర్ వీడియోలో ఒక 2-3 వీడియోస్కి బ్యాక్ నేను చూపించాను కదా గార్డెన్ అని చెప్పేసి, వాళ్ళే సొంతంగా చేసుకున్నారని చెప్పేసి. ఆ గార్డెన్ అయితేనేమి, ఆ కుండీలు అయితేనేమి అన్నీను. సో దాని గురించి అనమాట, కుండీలు తయారు చేయడం గురించి అవన్నీ ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చాలా ఈజీ అనిపిస్తుందండి చూస్తుంటే, బట్ కొంచెం చేస్తుంటే కనుక కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మనం కొంచెం ఇష్టంగా చేసుకుంటే ఏ పనైనా కష్టం అనిపించదు. నేను కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ చేసుకోవాలి, అందుకే చూసి ఈ వీడియో తీసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక మీడియం సైజ్ బకెట్ తీసుకున్నాము. మీకు ఎంత కుండీ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బకెట్ మేము మీడియం సైజ్ తీసుకున్నాం. ఎంతకన్నా చిన్నది కూడా తీసుకోవచ్చు. బకెట్కి ఫస్ట్ తీసుకున్న వెంటనే దానికి ఫస్ట్ కవర్ వేసుకోవాలి, కుండీ మనకు నీట్గా రావడం కోసం అనమాట. తర్వాత పైన బెలూన్ని కంపల్సరీగా ప్లాస్టర్తో అతికించుకోవాలి, కదలకుండా అటు ఇటు ఉండాలి కదా. సో తర్వాత ఇక్కడ వీళ్ళు 3 క్లాతులు తీసుకున్నారు. యాక్చువల్గా 2 సరిపోతాయి, ఒకటి బెలూన్కి ఒకటి మొత్తం కుండీకి అనమాట. సో ఈ క్లాత్ కొంచెం పలచగా ఉంది కాబట్టి 2 తీసుకున్నాం, కొంచెం మందంగా వస్తుంది కాబట్టి అని చెప్పేసి. బాగా మందమైన క్లాత్ అయితే 2 సరిపోతాయి అనమాట. హోల్ కంపల్సరీగా డ్రైన్ వాటర్ కోసం, మనం తొట్టికి డ్రైన్ వాటర్ కోసం పెట్టుకోవాలన్నమాట, కుండీ కోసం. ఇంక ఇక్కడ సిమెంట్ మిక్చర్, సిమెంట్ వాటర్ ఇంకేమి కలపట్లేదండి. వీళ్ళు దీంట్లో ఉండలు అట్లా ఏం లేకుండా చూసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. కొంచెం చేతిలో గ్లౌజులు వేసుకుంటే బెటర్ అనమాట, కొత్తగా చేసుకునే వాళ్ళైతే కనుక. సో చేసుకున్న తర్వాత ముందే చెప్పాం కదా 3 క్లాత్స్, ఆ 3 క్లాత్స్ని మనము వాటర్లో జాడించి పెట్టేసుకోవాలి. జాడించి బాగా పిండేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం సిమెంట్ దాంట్లో ముంచాలి కదా, నీట్గా పట్టడం కోసం ముందు తడిపి పెట్టుకోవాలి. ఇంకా ఈ కుండీ దగ్గర మనం సైడ్ ఇట్లా మొత్తం ఫ్లవర్ లాగా రేకులు లాగా రావడం కోసం ఈ పైప్స్ అనమాట, అన్ని ఈక్వల్ సైజు, వీటితో వెడల్పు అన్ని ఈక్వల్ సైజు ఉన్నవి ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్లో నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. రౌండ్గా ఈక్వల్ సైజ్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్. మీకు ఏ అవైలబుల్లో ఉంటే అవి, బాటిల్స్ అయినా కూడా సరిపోతాయి అనమాట. పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా సరిపోతాయి. అండ్ ఇంకా ఇవి నెక్స్ట్ ఇదిగో సిమెంట్ దాంట్లో ముంచేసి నీట్గా ఇట్లా పిండేసి దాన్ని నీట్గా బెలూన్స్ మీద పరుచుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి. ఇలా నీట్గా పరుచుకొని సాఫ్ట్గా దాన్ని ఇట్లా మొత్తం సరి చేసుకోవాలన్నమాట. అట్లా మొత్తాన్ని పరుచుకోవాలి. మూడో క్లాత్ వచ్చేటప్పటికి పెద్ద క్లాత్ అని చెప్పాను కదా, పెద్ద క్లాత్ మొత్తం కుండీకి అనమాట, కింద రేకులకి అన్నిటికీ. ఆ కింద అక్కడ మనం పైప్స్ పెట్టాం కదా, ఆ పైప్స్కి కూడా అట్లా మొత్తం కాదు సగానికి అట్లా కవర్ అయ్యేటట్టుగా అట్లా పెట్టుకొని బెలూన్ కదలకుండా నీట్గా మనం కిందకి బాగా సెట్ చేసుకోవడం కోసం ఆ థ్రెడ్ ఒకటి అట్లా దాన్ని స్టిఫ్గా కట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం క్లాత్స్ పరచడం వరకు ఇట్లా సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ సిమెంట్ని ఇందాకలాగా వాటర్ లాగా అట్లా కాకుండా మరి కొంచెం గట్టిగా, కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఇసుక అట్లేం లేదు, ఇప్పుడు కూడా ఓన్లీ జస్ట్ సిమెంట్ మాత్రమే. సిమెంట్ లైట్గా వాటర్ కొంచెం గట్టిగా, చూసారు కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి పైన అంతా ఇంకో లేయర్ లాగా మనం వేసుకోవాలన్నమాట. బాగా అది క్లాత్ కదండి, కొంచెం బాగా మందంగా ఉండడం కోసం సిమెంట్ది స్టిఫ్గా ఉంటుందని మళ్ళీ మొత్తం ఇట్లా మాల్ చేసేసుకోవాలి. సిమెంట్ మొత్తం ఇట్లా కవరప్ చేసిన తర్వాత మనకు కుండీ కింద బేస్కి, ఇప్పుడు ఆ రౌండ్ షేప్లో అది నిలబడదు కదా, బేస్ కోసం పీఠం అంటారు కదా, దానికోసం ఇట్లా ఒక అట్టముక్క రౌండ్గా పెట్టేసి మనము ఆ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్ కూడా ఊడిపోకుండా మనం దాని చుట్టూ మిగతా అంతా సిమెంట్, ఇప్పుడు దీంట్లో ఇసుక కూడా కలుపుకోవచ్చు బేస్ కోసం, అచ్చంగా సిమెంట్ అయినా కూడా ఉంచుకోవచ్చు. సిమెంట్తో కలుపుకొని ఆ సిమెంట్ ఇసుక మిశ్రమాన్ని ఈ హోల్లోకి పోకుండా మిగతా పక్కనంతా మనం కవరప్ చేసుకోవాలి కొంచెం. అది కుండీ నిలబెట్టడం కోసం అనమాట ఇదంతా. సో మధ్యలో అది హోల్ మనం పోకుండా ఇట్లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. ఇంకో అట్టముక్క కానీ, రౌండ్ షేప్లో థర్మాకోల్ కానీ, ఎనీథింగ్ ఎల్స్. సో కుండీ ప్రిపేర్ అయిపోయిందండి.
సో ఇప్పుడు దీన్ని 2 రోజులు ఆరనివ్వాలి. బాగా ఎండగా ఉంటే ఒక రోజు కూడా సరిపోతుంది. సో 2 రోజులు మధ్య మధ్యలో మనం 4 గంటలకు ఒకసారి వాటర్తో తడుపుకుంటూ ఉండాలి కుండీని. చూసారు కదా, అది జస్ట్ ఫస్ట్ 2 days మనం వేసాం కదా. సో ఆఫ్టర్ 2 days అంటే 3rd డే అనమాట, వేసిన 3rd డే మనం దాన్ని తీయాలి కదా, రిమూవ్ చేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తున్న ఆ వీడియో అదే అనమాట. రిమూవ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే అయిపోదు అనమాట. సో క్లాత్ చేసాం కాబట్టి రిమూవ్ చేసిన తర్వాత దానికి మళ్ళీ సిమెంట్ లేయర్ వేయాలి కదా. సో ఆ లేయర్ వేసాక అది ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం సిమెంట్ కోటింగ్, ఇంకో కోటింగ్ కూడా వేస్తాము. సో క్లాత్ అని వచ్చేసరికి కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి మనం 2 layers వేసుకోవాల్సి వస్తుంది. సో సేఫ్టీ పర్పస్గా అలా నిండుగా వేసుకుంటే మనకు ఎప్పటికీ అది చెదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసేయండి. సో కవర్ పెట్టాం కాబట్టి బకెట్ నీట్గా వచ్చేసింది. అండ్ ఇంకా బెలూన్ పగల కొట్టేసాక కవర్ కూడా నీట్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత లోపలంతా అక్కడ క్లాత్ లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది కాబట్టి మొత్తం సిమెంట్ లేయర్తో ఒక లేయర్ కవరప్ చేసేసుకుని తర్వాత బయట సైడ్ కూడా అక్కడక్కడ కొంచెం మనము బ్రషింగ్ చేసేటప్పుడు కొంచెం నీట్గా అన్ని చోట్ల వెళ్ళదు కాబట్టి సిమెంట్ థిక్గా కాకుండా లూజ్గా కాకుండా వాటర్తో కలుపుకొని ఆ సిమెంట్ పాలను మొత్తం దానికి అట్లా పోసేసామంటే ఎక్కడెక్కడ అట్లా ఉన్న లోతుగా ఉన్న వాటిలో కూడా వెళ్ళిపోతుంది నీట్గా సిమెంట్ది. ఇలా అయిపోయాక ఈ బ్రషింగ్ చేసాక 2 days ఆరిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు నీళ్ళతో తడుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మన సిమెంట్ పాలది పోసినప్పుడు కూడా ఒక 2 days అట్లా ఆరనిచ్చిన తర్వాత ఇంకా కుండీ రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం ఇట్లా ఇంకా పెయింటింగ్ చేసేసుకోవటమే. సో మీకు ఇష్టం వచ్చిన రంగులు, మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. చూసారా చాలా బాగుంది. ఇంటికి గుమ్మానికి అటు ఇటు పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం